మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో ఉన్నారు. అన్న, కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపించింది ఫస్ట్ డే? ఇదొక అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కార్యకర్తకి అవకాశం ఇచ్చి యువతకి బాసటగా యువతకి కాంగ్రెస్ పార్టీ యువత వైపు ఉంది, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది అనే దానికి ఒకటి. ఇంకోటి, తెలంగాణలో ఉన్న యువతకి విద్యార్థులకి ప్రతినిధిగా బల్మూరు వెంకట్కి ఈరోజు అవకాశం కల్పించింది. సో ఈరోజు నాకు ఆ దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం కలిగింది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని అయితే నాకు ఇచ్చిందో, ఈ అవకాశాన్ని గతంలో ఉన్న నా కులం ఏదైతుందో నా యువ కులానికి అండగా నిలబడుతూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి, ఆ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికే నాకు ఇచ్చిన ఈ పదవిని ఉపయోగించుకుంటాను. బల్మూరు వెంకట్ బస్సులో వెళ్తే పాడి కౌశిక్ ఆటోలో వెళ్తున్నాను. నేను ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఇస్తా అన్న స్కీమ్ని మహిళలు ముందుకు రావాలి, మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మొదటికెళ్ళి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇండికేషన్ అదే అని చెప్పి మహిళల కోసం మేము ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. మా విషయం చాలా క్లియర్గా ఉంది. అంటే మేము మహిళలు ముందుండాలి, మహిళలు పురుషులు సమానమని భావించే పార్టీ మాది. టీఆర్ఎస్ పార్టీ మహిళల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. వాళ్ళు మొదట మంత్రివర్గంలో ఏ రోజు మంత్రులకి చోటు కలిగించలే. ఇప్పుడు కూడా మహిళలకు ఇచ్చే వరకు వాళ్ళు ఈర్ష్యతోటి, కోపంతో వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి తగిన గుణపాఠం చెప్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగులు ఒకటి ధర్నా కూడా చేస్తున్నారు. నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడతలేము. తెలంగాణ ఆనిముత్యాలు వాళ్ళు, రేపటి భావి భారత పౌరులు వాళ్ళు. తప్పనిసరిగా వాళ్ళు ఏ కళాకాంక్షతోటైతే వాళ్ళు ఉద్యోగాలు కోరుకోరో ఆ ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఉద్యోగ అవకాశాలని వారికి కల్పిస్తాము. ఎక్కడన్నా డిలే అయినా కూడా అది మా కులము, వాళ్ళు తెలంగాణ బిడ్డలు, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళతోటి మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని సంతోష పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చి వారి కోసం ఒక ప్రతినిధిగా బల్మూరు వెంకట్కి అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఎవరు ధర్నా చేసినా నేరుగా బల్మూరు వెంకట్ ఆ ధర్నా దగ్గరికి వెళ్ళి వారి సమస్య తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్తూ ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరు వెంకట్ పోషిస్తాడు. ఇదొక అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కార్యకర్తకి అవకాశం ఇచ్చి యువతకి బాసటగా యువతకి కాంగ్రెస్ పార్టీ యువత వైపు ఉంది, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది అనే దానికి ఒకటి. ఇంకోటి, తెలంగాణలో ఉన్న యువతకి విద్యార్థులకి ప్రతినిధిగా బల్మూరు వెంకట్కి ఈరోజు అవకాశం కల్పించింది. సో ఈరోజు నాకు ఆ దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం కలిగింది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని అయితే నాకు ఇచ్చిందో, ఈ అవకాశాన్ని గతంలో ఉన్న నా కులం ఏదైతుందో నా యువ కులానికి అండగా నిలబడుతూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి, ఆ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికే నాకు ఇచ్చిన ఈ పదవిని ఉపయోగించుకుంటాను. బల్మూరు వెంకట్ బస్సులో వెళ్తే పాడి కౌశిక్ ఆటోలో వెళ్తున్నాను. నేను ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఇస్తా అన్న స్కీమ్ని మహిళలు ముందుకు రావాలి, మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మొదటికెళ్ళి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇండికేషన్ అదే అని చెప్పి మహిళల కోసం మేము ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. మా విషయం చాలా క్లియర్గా ఉంది. అంటే మేము మహిళలు ముందుండాలి, మహిళలు పురుషులు సమానమని భావించే పార్టీ మాది. టీఆర్ఎస్ పార్టీ మహిళల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. వాళ్ళు మొదట మంత్రివర్గంలో ఏ రోజు మంత్రులకి చోటు కలిగించలే. ఇప్పుడు కూడా మహిళలకు ఇచ్చే వరకు వాళ్ళు ఈర్ష్యతోటి, కోపంతో వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి తగిన గుణపాఠం చెప్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగులు ఒకటి ధర్నా కూడా చేస్తున్నారు. నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడతలేము. తెలంగాణ ఆనిముత్యాలు వాళ్ళు, రేపటి భావి భారత పౌరులు వాళ్ళు. తప్పనిసరిగా వాళ్ళు ఏ కళాకాంక్షతోటైతే వాళ్ళు ఉద్యోగాలు కోరుకోరో ఆ ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఉద్యోగ అవకాశాలని వారికి కల్పిస్తాము. ఎక్కడన్నా డిలే అయినా కూడా అది మా కులము, వాళ్ళు తెలంగాణ బిడ్డలు, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళతోటి మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని సంతోష పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చి వారి కోసం ఒక ప్రతినిధిగా బల్మూరు వెంకట్కి అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఎవరు ధర్నా చేసినా నేరుగా బల్మూరు వెంకట్ ఆ ధర్నా దగ్గరికి వెళ్ళి వారి సమస్య తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్తూ ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరు వెంకట్ పోషిస్తాడు.